ప్రైజ్ అలాడ్. ప్రభు పేరిట మీకు అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. బాగున్నారు కదా? మంచిది. వాక్యం చదువుకుందాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనము. దేవుడు మన పక్షమున ఉండగా ఎవడా విరోధి? దేవుడు మన పక్షమున ఉండగా విరోధి ఎవడు? నాలో ఉన్నవాడు అంటే లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు ఎవరున్నారు మనలో? ప్రభువుని మనం రక్షకుడిగా అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. కాబట్టి మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. లోకము దాని ఆశలు గతించిపోవును కానీ నా మాటలు ఎన్నడూ గతించవని ప్రభువు చెప్పుతున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దైవజనమా, ప్రభు పేట నా సహోదరులకు నా ప్రత్యేకమైన వందనాలు. మనం భయపడవలసిన పనేమి లేదు. రకరకాల కామెంట్లు, రకరకాల మెసేజ్లు ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. ఈ లోకం ఎటువంటిదండి? ఒకడు చెడ్డగా బ్రతుకుతున్నాడు అనుకో, వాడు చెడ్డోడు దుర్మార్గుడు అంటారు. వాడు మనసు మార్చుకుని దేవుని యొక్క వాక్యాలు విని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాలు విని, ప్రభు యొక్క శక్తి వలన వాడు మార్పు చెంది దేవుని సాక్షిగా బ్రతుకుతున్నాడు అనుకో, అలాగా వాడిని బ్రతకనివ్వరు. చాలా ఘోరమండి. మంచిగానే ఉండనివ్వరు. మంచిగా ఉండి 10 మందికి సహకారం చేస్తూ, అనేకులను రక్షిస్తూ, లేకపోతే ప్రార్థనలు చేసే వరకు దేవుని వలన స్వస్థత కలిగిస్తూ, పేదవాళ్ళ మధ్యకి వెళ్ళి వాళ్ళ పేదరికాన్ని చూసి మన వంతు సహాయం చేసి, ఇలా మంచి కార్యాలు చేసి ఎన్నో వీడియోలో పెడుతున్నా. అలాగా చేయనివారు ఏడుతూ ఉంటారు మన బ్రతుకులకి. నువ్వు ఏ ఊరు, నీదే ఊరో మాకు తెలుసు, నీ పేరేంటో మాకు తెలుసు. అంత అవసరమా నీకు? నువ్వు ఎవరివైనా కానీ నేను సహోదరుడా నిన్ను గౌరవిస్తున్నాను. నీకు అంత అవసరమా? నువ్వు నా యజమానివా లేకపోతే నా రక్త సంబంధం? ఎవడు నువ్వు? పోనీలే, ఎవడు అనడం కాదు, ఎవరు నువ్వు? నేను నిన్ను ఒక సహోదరుడిగా ప్రేమించి మాట్లాడుతున్నాను. లేకపోతే నువ్వు నన్ను పోషిస్తున్నావా? నాకేమైనా జీతం ఇస్తున్నావా? ఎటువంటి వాడు? నేను శ్రమంలో ఉన్నప్పుడు నువ్వు నన్ను ఆదరించావా? నేను యేసు ప్రభువును నమ్ముకోవడం కారణం ఏంటంటే, సావు బ్రతుకుల్లో, నిజంగా సావు బ్రతుకుల్లో నన్నెవ్వరూ పట్టించుకున్నప్పుడు ఆ ప్రభువుకి నేను ప్రార్థన చేసి, అసలు యేసు ప్రభువులకు రావాలంటేనే భయం. ఎందుకో తెలుసా? సిగరెట్లు మానాలి, సినిమాలు మానాలి, మందు మానాలి, కుర్రలతో స్వేచ్ఛగా తిరగాలి, ఎక్కడ మన దగ్గర సినిమాలు పోవాలి, జలసాగా ఉండాలి, లోకభోగాలు అనుభవించాలి. అటువంటప్పుడు ప్రభువులోకి ఎలా వస్తామండి? రాలేము కదా. దేవుని వాక్యము మన లోక సంబంధంగా బ్రతకటానికి అంగీకరించదు కదా, అంగీకరించదు. దానికి మనకి పడదు. ఎవరైతే లోకానుసారంగా బ్రతకాలని, లోకభోగాలు కోరుకోవాలని, అనుభవించాలని అనుకుంటారో అటువారు ప్రభు దగ్గరికి రాలేరు. ఎప్పుడు వస్తారు అంటే, ప్రాణాపాయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు. నేను చాలా జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినప్పుడు తాళ్ళు కట్టించుకున్నాను, తాయెత్తులు కట్టించుకున్నాను. ఇంకా చెప్పాలంటే ఒక రాజుగారు ఉండేవారు మాకు. ఆ రాజుగారు కూడా తీసుకెళ్ళేవాడు పాపం, నేను బాగోవాలని. ఆయన పేరు చెప్పనులేండి. నా వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు నన్ను. నా రక్త సంబంధులు ఒక్కలు పట్టించుకోలేదు. నా బంధువులు, నా రక్త సంబంధులు ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. సావు బ్రతుకుల మధ్య విలవిలలాడి బాధను అనుభవిస్తుంటే అందరూ నన్ను మోసం చేశారు. అన్యాయం జరిగింది నాకు. అసలు నేను ఏ దేశంలో పుట్టానో నీకేమైనా తెలుసు అబ్బాయి? నీకు తెలీదు. నా పుట్టుపూర్వత్వాలు నీకేం తెలుసు? అసలు నేను ఎక్కడ పుట్టాను, మా నాన్న ఏం పని చేశాడో అసలు నీకేమైనా తెలుసా? నోరుందని బుద్ధిహీనంగా మాట్లాడటం కాదు. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? లేని వార్తను పలకకూడదు, ఒకని మీద నింద వేయకూడదు, ఒకని హేళనగా చూడకూడదు, ఒకని తప్పులు ఎత్తుపట్టి చూపించకూడదు. చూసారా? నీవేమైనా పెద్ద భక్తి కలిగిన యథార్థవంతుడువా? నీ హృదయం ఏమైనా యథార్థంగా ఉందా? నువ్వు ఎవడమంటే నాకెందుకు? వాక్యం చెప్తుంది,
అలాంటి పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ప్రభువు నిన్ను రక్షించాడు. ప్రభువే నన్ను బ్రతికించాడు. ఆయనే నన్ను ఆదరించాడు. చివరికి నా తల్లి కూడా నన్ను ద్వేషించిందండి. తెలుసా నీకు? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. సొంత తల్లి ద్వేషించింది. ఇక నా అన్న అనుకోండి, వాడేదో పెద్ద గౌరవంగా బ్రతుకుతాడు, కానీ నాకు చేసిన అన్యాయం ప్రపంచంలో ఏ అన్న ఏ తమ్ముడికి చేయడు. వాడు మొత్తం, వాడి భార్య, వాడు, అందులో మా అమ్మ కూడా. నాకు పొలం ఉంది, కొబ్బరి చెట్లు ఉన్నాయి, బిల్డింగ్ ఉంది. బ్రతుకు చెడి బాధలు అనుభవిస్తూ ఓళ్ళంట సెదిరిపోదితే నేనెక్కడున్నానో ఏమయ్యానని గ్రామస్తులు కానీ లేకపోతే నా రక్త సంబంధులు కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఎవ్వరూ పట్టించుకోలేదు. అసలు ఆ విషయం దరిద్రం వదిలిపోయింది అనుకున్నాడు. ఇటు చచ్చిపోయాడు రా, గొడవ వదిలిపోయింది అనుకున్నారు. నాకు ఒక బిల్డింగ్ ఉండేది, కొబ్బరి తోట ఉండేది, ఇంటి స్థలం 5 సెంట్లు, బిల్డింగు. బ్రతుకు చెడి దిక్కుమాలిన పరిస్థితిలో గచ్చిత్రం లేక నాకు కలిగిన అవమానాలకి ఎదమ చెడి అమ్మితే ఎంత ఇచ్చాడో తెలుసా? 1,75,000. ఒక బిల్డింగ్కి 5 సెంట్ల భూమికి 1,75,000. ఎంత అన్యాయం అండి, ఎంత అక్రమండి. మా అమ్మ సంపాదన, మా అమ్మగారు కూడా వాళ్ళలోనే ఉండేది. అన్యాయం జరిగింది. ఇప్పుడు కూడా ఎందుకు నా మీద ఈ పోరాటాలు? అలాంటి పరిస్థితుల్లో ఎవ్వరూ నాకు సహాయపడలేదు. ఊరుదులు పెట్టాను, ఎన్నెన్నో ఊర్లు అంటే వెళ్ళిపోయాను. ఒక తల్లి నన్ను చేదరించింది, సేద తీర్చింది, నన్ను చేర్చుకుంది. 3 సంవత్సరాలు ఒక తల్లి కంటే ప్రేమగా నన్ను పెంచింది. మీకేం తెలుసు మా బయోడేటా? బుద్ధి లేనోడా, బుద్ధి లేనోడువు నువ్వు. నీ బతుకేంటో నువ్వు చూసుకో. నా యజమాని ఎవడో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తే నా యజమాని. ఒక జాబు లేదు, సంఘము లేదు, ఏమీ లేదు. నేను ఒక దేశదిమ్మరిని. ఈవేళ ఇక్కడ ఉంటాను, రేపు ఇంకో చోట ఉంటాను. ఎక్కడెక్కడ ఉంటానో నాకే తెలియదు. దేవుని ఆత్మ నన్ను ఎక్కడెక్కడ తీసుకుపోతే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాను. ఎవరికి నేను కీడు చేయను. నాకంటూ ఎవరు విరోధము లేరు. నాకు రాజకీయంతో కూడా సంబంధాలే లేవు. అర్థమైందండి? నా బ్రతికేంటి, నేను రాజకీయాల్లో ఉండటమేంటి? ప్రభు గురించి చెప్పడమే కదా. ఏదైనా మంచి మెసేజ్ ఏదైనా ఉంటే కాస్త గుర్తుంచుకోవడం కోసం ఫేస్బుక్లో పెడతాం అంతే, జ్ఞాపకం కోసం, అంత మాత్రాన్ని. రాజకీయం నేనేం చేస్తాను? నా దగ్గర ఏమి డబ్బు ఉంది రాజకీయం చేయడానికి? నేనవ్వండి. ఎవరు ఈ విషయాలు మనకెందుకంట? అలాగా నేను చాలా శ్రమలు అనుభవించాను. ప్రభువులోకి రావటం అంటే వేళాకాలం కాదు. మతం మార్చేయటం అంటే వేళాకాలం కాదు. ఒకడు చెప్పినంత మాత్రాన మతం మారదు, కులము మారదు. అర్థమైందండి? యోహాను సువార్త 8వ అధ్యాయం మొత్తం చదువుకుంటూ వస్తే యేసు ప్రభుని శాస్త్రులు పరిచర్యలు అన్నారు, వారు నీ చుట్టూ తిరుగుతున్నారు, నువ్వు చేస్తున్న అద్భుతాలు చూస్తున్నారు కదా, వారెందుకు నిన్ను నమ్మలేదు, వారెందుకు నీ వెంట రావటం లేదు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకుంటున్నావు కదా అన్నప్పుడు ప్రభు అన్నాడు, అవును, నా తండ్రి అయిన దేవుడు వారిని ఆకర్షిస్తేనే కానీ వారు నా యొద్దకు రారు. గుర్తుంచుకోండి. వాక్సం చెప్పేసి ఊళ్ళంటే వెళ్ళిపోయి ఇంటింటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసేసి నువ్వు మతం మారిపో అని చెప్పేస్తే మారిపోరు. బైబిల్లో ఉంది ఆ వాక్యం. యోహాను సువార్త 8 చదవండి. 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది. నా తండ్రి అయిన దేవుడు, తండ్రి అంటే ఎవరు? సృష్టికర్త. జగత్తి పునాది వేయక మునిపే ఎవరు ఎచ్చట ఏంటి ఎందుకు ఏంటి ఆయనని ఎవరు అంగీకరించాలో, ఎవరు ఆయనని దేవునిగా ఒప్పుకోవాలో అదంతా తండ్రి యొక్క ప్రణాళిక. నా తండ్రి వారిని ఆకర్షిస్తేనే కానీ ఎవ్వడు నా యొద్దకు రాడని ప్రభువు సెలవిచ్చాడు. నా గురించి నీకెందుకంట అబ్బాయి? నేను బ్రతుకుతున్నాను ఎన్నో బాధలు పడి. నా ప్రభువే నన్ను పోషిస్తున్నాడు. నాకంటూ ఇల్లు లేదు. ఉన్న ఇల్లు కూడా చెప్పాను కదా ఇచ్చిపడేసా. అన్యాయంగా మోసపోయాను, గ్రామంలో మోసపోయాను, సమాజంలో మోసపోయాను. అందరూ నన్ను మోసగించిన వాళ్ళే. కాబట్టి దేవుడు నన్ను మోసం చేయలేదు. ఆ దేవుడే నన్ను ఆదుకున్నాడు. జత బట్టలతో ఊరు వదిలి వెళ్ళిపోయాను. ఎక్కడ ఉన్నాను, ఎక్కడ పడుకున్నాను, ఏమయ్యాను, ఎక్కడ తిన్నాను
ఎవడైనా అడిగాడా? ఇప్పుడు నువ్వెవడో పెద్ద ప్రశ్నలు వేసి నువ్వు నన్ను బెదిరించడానికి ఏం చేయగలుగుతావురా? నువ్వు మూర్ఖుడు అయితే నువ్వు అలా మాట్లాడతావు. అన్నీ చేసేవాడు దేవుడు. ప్రియమైన సహోదరుడా, నువ్వు ఎవరైనా కావచ్చు, ఎవడో ఎవరిని ఏమీ చేయలేడు. దైవ నిర్ణయం జరగాలి. అవమానాలు అనుభవించాను, కష్టాలు పడ్డాను, దెబ్బలు తిన్నాను, నన్ను చంపాలని సర్వ విధాల ప్రయత్నాలు చేశారు నా వాళ్ళే. అయినను యేసు ప్రభుని సిలువకెక్కించి గాయపరిచి కొట్టినప్పుడు తిట్టినప్పుడు ఇర్మీయా ప్రవచనం చేశాడు తెలుసా నీకు? ఏమని? నీ బట్టలన్నీ డాగులేంటి, నీ బట్టలన్నీ ఎరగా ఉన్నాయేంటి, ఎవరు నిన్ను గాయపరిచారు, ఎవరు నిన్ను కొట్టారు అని అడిగినప్పుడు నా వాళ్ళే కదా నన్ను గాయపరిచిందని ప్రభువారు చెప్పలేదా? ప్రభువు నమ్ముకున్న బిడ్డలకి ఏదో గొప్ప భాగ్యం వచ్చేస్తుంది అనుకుంటున్నారేమో. నిజమైన భక్తిలో ఉన్నవాడు కష్టాలు గుండా వెళ్తాడు. యేసు ప్రభుని నమ్మిన తర్వాత నాకు ఎన్నో శ్రమలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. ప్రజలకు నేను అదే చెప్తున్నా, ఏదో ప్రభులకు వచ్చేటువంటి వేళాకాలం కాదు, తొందరపడికి రావద్దు. నువ్వు ఆయన పరిపూర్ణంగా దేవుడిగా అంగీకరిస్తేనే ఆయన పక్షమున నీకు శ్రమలు వస్తాయి, అవమానములు వస్తాయి, నిందలు వస్తాయి, కష్టాలు వస్తాయి, భయంకరమైన శోధనలు వస్తాయి, ఉపద్రవాలు వస్తాయి. వాటిని నువ్వు ఎదుర్కోగలిగినటువంటి శక్తి నీలో ఉంటుంది. నేను ఎదుర్కొంటాను, అవసరమైతే ప్రభు కోసం చచ్చిపోతాను అన్న నియమం నీలో ఉంటేనే ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు నీ దేవుడని అంగీకరించు, ఒప్పుకో. అంతేగాని దేనికోసమో దానికోసమో నువ్వు మతాన్ని మార్చుకుని తొందరపడి ఏదో వచ్చేసాను ప్రభులోకి, నేను క్రైస్తవుని అయిపోయినానంటే కాదు. మత మార్పిడి చేసుకుని మతంలోనికి రమ్మని నేను చెప్పను. ప్రభులోకి రావటం చాలా కష్టం, చాలా శ్రమలు, చాలా కష్టాలు వస్తాయి. యేసు ప్రభు నువ్వు సొంత రక్షకుడిగా అంగీకరిస్తే, దేవుడిగా అంగీకరిస్తే శ్రమలు వస్తాయి. హింస, శోధన, వేదన, అవమానం, నిందలు. క్రీస్తు శరీర విషయమే శ్రమపడిన గనక మనమును అట్టి మనసును ఆయుధముగా ధరించవలసిందని పేతురు 4లో వ్రాయబడినది. అంగీకరిస్తేనే రండి ప్రభులోకి, లేకపోతే రావద్దు. ఎవరి భక్తి వాళ్ళు చేసుకోండి. అతడు అంటాడు, నువ్వు పలానా కదా, నువ్వు పలానా డీటెయిల్స్ కదా, నీకెందుకయ్యా? ఒరే గిరే అని నిన్ను వర్ణించట్లేదు, నేను నా తోటి సహోదరుడిగా నీతో మాట్లాడుతున్నా. నీకెందుకయ్యా? నువ్వు నన్ను పోషిస్తున్నావా? నాకు జీవితం ఇస్తున్నావా? నా మంచి చెట్లు ఏమైనా చూస్తున్నావా? నువ్వు నా రక్త సంబంధివా? దిక్కులేక అనాథినై భయంకరంగా శ్రమలు అనుభవించి 10 సంవత్సరాలు ఊరు వదిలి, గ్రామం వదిలి, అన్నీ వదిలి అప్పుడేమైపోయావు నువ్వు? ఎవరైనా పట్టించుకున్నారా? ఇప్పుడు కూడా నాకేమీ లేదు. ఏ ఊరిలో ఉంటానో నాకు తెలియదు. దేవుని ఆత్మ నన్ను ఏ ఊరిలో తీసుకుపోద్దో తెలియదు. ఈ మధ్య కాలంలో నల్లమల్లి అడవుల్లో ఉంటున్నాను. ఒకవేళ రావాలంటే రా, నాతో పాటు తీసుకుపోతాడు, రా చూద్దు. కానీ నాకంటూ సత్యులు లేవు. నేను మత మార్పిడి చెయ్యను, దేవుని సాక్షిగానే ఉంటాను. ప్రభు నన్ను ఎలా బ్రతికించాడో అదే చెప్తా. ప్రభు నమ్ముకుంటే నిత్యరాజ్యం ఉంది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని యోహాను సువార్త 15వ అధ్యాయములో 16వ వచనములు కూడా ఉంటుంది. ఆ చెప్పిన మాట ప్రకారంగా ప్రభుని వెంబడించగలిగేటట్టు మనస్సు నీకుంటే ప్రభుని వెంబడించు. దేవునిలోకి వస్తే అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది, ఇది అయిపోతుంది, అది అయిపోతుంది, లేకపోతే మేలు కలుగుతుంది, ధనం కలుగుతుంది. లోకభోగాల కోసం దేవుడు రావద్దని చెప్పాడు. శ్రమపడాలి నిత్యరాజ్యం కోసమే. ఉన్న ఆస్తులు కూడా దూరం అయిపోతాయి నువ్వు ప్రభులోకి వస్తే. తెలుసుకోండి, ఇలా అన్నానని కాదు, ఆల్రెడీ నేను అనుభవించేశాను. నా రక్త సంబంధులు పెట్టిన హింసలు, అవమానములు, నిందలు వదిలేసి ఏనాడో పోయాను నేను. అప్పుడు నేను కొన్ని పద్ధతులు మార్చుకున్నాను. నన్ను చూడని వారు, నా కోసం ప్రయాసపడని వారు, నేను ఎక్కడున్నానో అని వెతికిన వారంటూ లేనప్పుడు ఏం చేస్తుంది కులం? నన్ను ఏం చేస్తుంది నా ఇంటి పేరు? ఏం చేస్తారు నా బంధువులు? చెప్పు.
ఉపయోగపడింది. ఉపయోగపడని వస్తువు ఏదైనా, ఉపయోగపడని వస్తువు ఏమైనా పనికి వస్తుందా? ఉపయోగపడితేనే కదా బంధుత్వాలైనా, పలకరింపులు ఉంటేనే కదా బంధుత్వాలైనా. యేషేబును సంపాలని అన్నలు కుయుక్తితో ఒక యేషేబు మీద పగబట్టి సావుగోతులు పడేయలేదా? నన్ను అలాగే చేశారు, నేను అలాగే గురైపోయాను. కాబట్టి ఒక తల్లి నన్ను ఆదరించింది, ఆమె నా తల్లి, ఆమె నా స్థితిగతులను మార్చింది, నన్ను భక్తి జీవితంలో బలపరిచి పరిచర్య చేసి పంపించింది. ఆమె పేరు కమలమ్మ గారు. ఎన్నో ప్రాంతాలకు వెళ్తున్నాను ఈవేళ. నా వలన ప్రజలకి ఎన్నో మంచి జరుగుతున్నాయి. లంబడి వాళ్ళు ఏళ్ళకెళ్తే వాళ్ళ చాలకు ప్రార్థన చేస్తా, వాళ్ళ చేలు పండుతున్నాయి. ఇక సంచులు అయితే సరైన వస్త్రాలు ఉండవు. ఎన్నోసార్లు ఇక్కడి నుంచి వస్త్రాలు కొనుక్కొని వెళ్ళాను. అవి కనపడవా నీ కంటికి? ఓరే బుద్ధి లేనోడా, నీ కంటికి కనపడవా? చేసిన ఉపకార దాన ధర్మాలు వాళ్ళకి అక్కడ పంచిపెట్టాను. చేసింది చెప్పకూడదు, నీలాంటి వాడికి చెప్పాలి. నువ్వు ఎవడవో తెలియదు నాకు. ఏంటో రాజకీయం అంటారు, రాజకీయంతో నాకు పని ఏంటిరా? ఏమయ్యా, రాజకీయంతో నాకు పనేంటి? రాజకీయం నన్ను ఏమైనా పోషిస్తుందా? పాపము ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ఇంటి స్థలం దొరికింది పాపం సురేష్ గారి ద్వారాగా. అలాగా కొంచెం స్థలాన్ని ఇల్లు కట్టడానికి ఎన్నో శ్రమలు పడ్డాను, ఎన్నో సంవత్సరాలు పడ్డాయి. ఆ ఇల్లు అయినా నా పేరు కూడా లేదు, నా పేరునంటూ ఏమీ లేదు. ఏం చెప్తావు నువ్వు? వచ్చి చెప్పు. నువ్వు నీ కడుపుబ్బుతనం ఉంటే కడుపుబ్బుతనం తీర్చుకో. నీకు దేవుడు బుద్ధి చెప్తాడు, నేను బుద్ధి చెప్పక్కర్లేదు. నేను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, ఆయనే నన్ను పోషిస్తున్నాడు. వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు, శరీరం సగిన బలము లేదు, వయస్సు పెద్దబడిపోయింది, నడవలేక వెళ్ళి పరిచర్య చేస్తున్నాను. ఇంకేం కావాలి డీటెయిల్స్? అనేక మంది తల్లులను ఇచ్చాడు నా దేవుడు, అన్నలను ఇచ్చాడు. ఎంతోమంది అన్నలు, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, రకరకాల ఊళ్ళు, గ్రామాలు. వస్తావా? రా. వస్తానంటే రా. నా ఫోన్ నెంబర్ నీకు తెలుసుంటే ఫోన్ చేసి నేను వస్తానని ధైర్యంగా రా. అరణ్యాలు గుండా రా. నేను ఎటువంటి మనుషుల దగ్గరికి వెళ్తున్నాను? రా. వాళ్ళు పట్టుకునే దురాత్మ చీకటి శక్తులు, నేను ఎలా ప్రార్థన చేస్తే వారికి విడుదల కలుగుతున్నాయో అది నా గొప్ప కాదు. నేను మట్టి పురుగుని, నిమిత్రమాత్రుడను, మట్టి పురుగుని. గుర్తుంచుకో. దుమ్ముని, ధూళిని, పనికి మాలిన వాడిని. అలాంటి వాడిని నన్ను నా దేవుడు ఎన్నుకుని నన్ను బ్రతికించి ప్రాణం పెట్టి ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి ద్వారాగా ఇల్లు కోల్పోయినా, ఆశ కోల్పోయినా, తల్లిని కోల్పోయినా వాళ్ళందరూ నా మీద తిరుగుబాటు చేసి, నా మీద పగబట్టి, హింసించి, చిత్రవద చేసి, పాపం ఆ పాస్టర్ గారు ఎవరో తెలుసా? అమృతరావు గారు. ఆయన అంటూ ఉండేవాడు, ఎక్కడికైనా పారిపోరా, నీవు ఇక్కడ ఉంటే నేను చంపేస్తారు వెళ్ళు, నువ్వు ఎక్కడికైనా పారిపో. నేను ప్రభువు నమ్ముకున్న తర్వాత వచ్చిన కష్టాలు, భయంకరమైన కష్టాలు ఆయన అంతూనే ఉండేవాడు. చివరికి నేను 2 జతల బట్టలతో ఉండగా అలాగే వెళ్ళిపోయాను. నేను 10 సంవత్సరాలు వదిలిపెట్టేశా. ఆ తర్వాత వచ్చి ఆయన కాడికి కానికాడికి ఆ ఇల్లు అమ్ముకున్నాను. గచ్చిత్రము లేక వచ్చే బేరాలన్నీ చెడగొడుతున్నాడు. పొరే వాడికే ఉంటుందని అమ్మితే 5 సెంట్ల భూమికి ఒక ఇంటికి 1,75,000 ఇచ్చాడు. న్యాయమా? ఇదేనా తమ్ముడికి చేయవలసిన న్యాయం? తమ్ముడు బ్రతుకుని అన్యాయం చేసి కుటుంబాన్ని బద్దలు కొట్టారు వారు, నన్ను, నా కుటుంబాన్ని. ఏదో ప్రాణంతో బ్రతుకుతుంటే ఇప్పుడు నా ప్రాణానికి ఏడుస్తున్నారు. నీలాంటి వాళ్ళకి అందరికీ చెప్పి ఇలాగా మెసేజ్లు పెట్టిస్తున్నారన్నమాట. ఏం చేయలేవు నువ్వు? ఏం చేస్తావురా నువ్వు? ఏం చేయలేవు. వాక్యం గుర్తించుకో. రోమా 8:31, ప్రభువు మన పక్షమున ఉండగా ఎవడా విరోధి? నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. నా దగ్గర డబ్బులు ఎప్పుడు ఉండవు. ఏ రోజు కావాల్సిన దేవుడు ఆ రోజు ఇస్తూ ఉంటాడు. అర్థమైందా? నిజమండి. ఎన్నో కష్టాలు పడ్డాం, వ్యాధుల చేత, బాధల చేత, హాస్పిటల్లో
పడరాని బాధలు పడిపోయాం మేము. ఏంటో రాజకీయం అంట ఎవడికి రావాలరా రాజకీయం? నాకెందుకు? ఎవరు? నేను అందరి కోసం ప్రార్థన చేస్తాను తెలుసా నీకు? తెల్లవారుజాము 4 గంటలు లేచి మన దేశాన్ని పరిపాలన చేస్తున్న ప్రధానమంత్రి మోడీ గారి కోసం ప్రార్థిస్తాను, చంద్రబాబు గారి కోసం ప్రార్థిస్తాను, ఇంకా పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రార్థిస్తాను. కొంతమంది సినిమా యాక్టర్లు ఉంటారు, వారు దేవునికి ఇప్పుడు చిరంజీవి అదే ఎవరో మన కృష్ణ గారి కొడుకు, ఆయన చాలా దాన ధర్మాలు చేస్తాడు, ఆయన కోసం ప్రార్థన చేస్తాను. మంచి వాళ్ళ కోసం, చెడ్డవాళ్ళ కోసం, మన దేశాన్ని గస్తీ కాస్తున్న ఆర్మీ డిపార్ట్మెంట్ వారి కోసం, పోలీస్ వారి కోసం కూడా ప్రార్థిస్తూ ఉంటాను. నేను పోలీసుల కోసం ప్రార్థిస్తూ ఉంటాను, హాస్పిటల్ డిపార్ట్మెంట్ కోసం ప్రార్థిస్తూ ఉంటాను. ఇంకేం కావాలి? ఎమ్మెల్యేల కోసం ప్రార్థిస్తూ ఉంటాను. నువ్వు చేస్తావు అలాగా? నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు. ఎంత గొప్పవాడు బ్రతికినా బ్రతికే భూలోకంలో, అది ఎంత 70 సంవత్సరాలు లేకపోతే 80 సంవత్సరాలు. నువ్వు ధనవంతుడుగానో, రాజకీయ నాయకుడిగానో, అధికారిగానో, గొప్పవాడుగానో నువ్వు బ్రతకొచ్చు. భగవంతుడు నీకు ఇచ్చిన అది వరము, లేకపోతే ఆ ప్రాధాన్యమైనటువంటి అధికారం నీకు ఇచ్చాడు, నువ్వు అనిపిస్తావు. దేవుని చిత్తము లేకుండా ఏ అధికారం రాదు. దేవుడు అందరికీ దేవుడే. అలాగే నేను ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు అనబడిన వారిని కానీ, దేవతలు అనబడిన వారిని కానీ ఏమాత్రము ఎక్కిరించను, దూషించను. సత్యదేవుడైన యేసు ప్రభు గురించి చెప్తా. ఆయన రక్షకుడు, నేనే మార్గము, సత్యం, జీవ మార్గము. ఆ మార్గమును ఎంచుకున్నవాడు జీవానికి వెళ్తాడు, పాతాళం నుండి తప్పించుకుంటాడు. పాపక్షమాపణ ప్రభు యొక్క రక్తంలోనే ఉంది. మనము పాపములో నుండి చనిపోతే పాతాళానికి పోతాం, ఇంతేనండి. నీకు ఇష్టమైతే నమ్ముకో ప్రభుని, లేకపోతే మానేయ్. నేను ముఖ్యంగా చెప్పేస్తున్నాను, యేసు ప్రభుని నమ్ముకోండి అని నేను చెప్పను. వాక్యం చెప్తా, ఆయన సాక్ష్యం చెప్తా. మీ ఇష్టం అది. శ్రమలు వస్తాయని చెప్తున్నాను, కష్టాలు వస్తాయని చెప్తున్నాను, అవమానాలు వస్తాయని చెప్తున్నాను, ఉపద్రవములు, మహాఘోరమైన శ్రమలు వచ్చేస్తాయి. నువ్వు ఓర్చుకోగలిగితే, నీకు అంగీకారమైతే అప్పుడు నమ్ముకో ప్రభుని. మతం మార్చుకుని ప్రభులోకి వచ్చాయి, మతం మార్చుకుని ప్రభులోకి వచ్చాయని ఎప్పుడు చెప్పను. ఆయన నీ దృష్టికి, నీ హృదయానికి దేవుడుగా నువ్వు అంగీకరిస్తే అంగీకరించు. బలవంతాన యేసు ప్రభులోనికి రండి అని చెప్పను. మరి ఎందుకు పెట్టావో అని మరి ఈ కామెంటు? నా ఇంటి పేరుతో నీకేం పని, నా పేరుతో నీకేం పని? నువ్వెవడవు? నువ్వేం చేయగలుగుతావు? ఏం చేయలేవు. దేవుడు నా పక్షమున ఉండగా విరోధి నాకు ఇప్పుడు ఎవ్వడు విరోధి లేడు. నా విరోధులతో నేను మాట్లాడతాను. నాకు అన్యాయం చేస్తున్న వారి కోసం నేను ప్రార్థన చేస్తాను. నాకంటూ విరోధులు ఎవరో లేరు, కానీ నన్ను హింసించి బాధలు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవన్నీ చెప్పుకుంటే వేస్ట్. ఏ పరిస్థితుల్లో మా గ్రామాన్ని విడిచిపెట్టేసి దేశాలంటే నేను చెదిరిపోయానో, పొలం ఉండి, చెట్లుండి, కొబ్బరి తోట ఉండి, బిల్డింగ్ ఉండి, చివరికి తల్లి కూడా నన్ను ద్వేషించినది యథార్థంగానే చెప్తున్నాను. చివరికి నాకు ఒకే ఒక అక్కే నన్ను ఆదుకున్నది నా కష్టకాలలో. ఆవిడైనా కొంతకాలమే, కొన్ని రోజులే. ఆ తర్వాత దేవుడు నన్ను ఎక్కడెక్కడికో నడిపించాడు. ప్రభువే నన్ను పోషిస్తున్నాడు, ప్రభువే నన్ను బ్రతికిస్తున్నాడు, ప్రభువే నాకు ఆరోగ్యం ఇస్తున్నాడు, ప్రభువే నాకు కావలసిన వాహనమైన నడిపింపైన నా అవసరాలు తీర్చేది నా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకడే. సంఘం లేదు, నేను పాస్టర్ని కాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకాశ పక్షులను పోషించినట్లుగా నన్ను పోషిస్తున్నాడు. ఎందుకంటే కలహాలు? నీకేమన్నా నోరు దురదా? ఇలా కామెంట్ పెట్టినంత మాత్రాన నీ సరదా తీరిపోయిందా? పోనీ నీకు అంత కోపం ఉంటే నేను నీ దగ్గరకు వస్తాను. నన్ను ఎన్ను లెంపకాయలు కొడతావో కొట్టు, నేను భరిస్తాను. చాలా ఇంకేం కావాలరా బాబు నీకు? మనసు మార్చుకుని, బుద్ధి మార్చుకుని, మనుషుడిగా పవిత్రంగా బ్రతకడం నేర్చుకో. ఈ లోక రాజ్యాలు మనకు శాశ్వతాలు కాదు. లోకమునైనను, లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దన్నాడు దేవుడు. ఏదైనా ఇంపార్టెంట్ మెసేజ్ ఏదైనా ఉన్నా, ఒక వార్త ఏదైనా ఉన్నా,
అది ఫేస్బుక్లో పెడతాం. అయినను ఫేస్బుక్లో పెట్టడం కూడా నాకు తెలీదు. ఫేస్బుక్ ఉంది కానీ అది నా స్వాధీనంలో లేదు. ఎవరో దానిని వేరే మార్గంలో నడిపించి వారు లేనిపోనివన్నీ పెట్టేస్తున్నారు. అనేక సార్లు చెప్పాను నేను, మీరు ఇలా చేయటం వల్ల నేను పెడుతున్నారు అనుకుంటారు అని. దాన్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను నేను. కేవలం వాక్యం కోసమే దాన్ని ఉపయోగించాను, కానీ తెలియనివన్నీ కూడా వాళ్ళు పెడుతున్నారు. గ్యాలరీలో ఉన్నవి కూడా పెట్టేస్తున్నారు. అర్థమైందా? ఫేస్బుక్ స్టేటస్లో పెడుతున్నారు. ఏమని పెడుతున్నారు? కొన్నిసార్లు నేను మెడిసిన్ స్క్రీన్ షాట్ తీసుకుని ఉంచుకుంటా. ఆ స్క్రీన్ షాట్లో ఆ కంట్లో అరికు కానీ పేరు మర్చిపోతానని ఏదైనా ఆ గ్యాస్ సంబంధమైనటువంటి టాబ్లెట్ కనిపెడితే అవి కూడా ఫేస్బుక్ గ్యాలరీలోకి స్టేటస్లోకి వెళ్ళిపోతున్నాయి. ఎవరు పెట్టేస్తున్నాడో మరి. ప్రతి చెత్త పెట్టేస్తున్నారు. పెట్టుకుంటే పెట్టుకోండి, నాకేం పని లేదు. కానీ దాని యొక్క విధానాన్ని మార్చుకోవాలని కూడా నేను చూస్తున్నాను. మంచి చేసేవాడిని మంచిగా చూడండి, చెడ్డవాడిని కూడా మంచిగానే ప్రేమించండి. ఒక చెడ్డవాడిని మంచోడిగా చెయ్యండి. మీకు శక్తి సత్తా బలము ఉంటే చెడ్డవాడిని మంచివాడిగా మార్చండి. ఈనాడు నా బైబిల్ గ్రంథం ఎంతోమంది దుర్మార్గులను మార్చింది, తాగుబోతులను మార్చింది, వ్యభిచారులను మార్చింది, దొంగలను మార్చింది, హంతకులను మార్చింది, పేకాడేవారిని మార్చింది, భార్యలు హింసించి కొట్టేవారిని మార్చింది, భయంకరులందరినీ మార్చింది నా బైబిల్ గ్రంథం. నేను కాదు మార్చేది, వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికించును, నా బాధల్లో అది నాకు నెమ్మదినిచ్చును. ఆయన జీవగల దేవుడు, ఆయన మరణాన్ని ఓడించాడు కాబట్టి ఆయన దేవుడిగా అంగీకరిస్తాను. నేను ప్రభువుని దేవుడిగా అంగీకరించడానికి మనము ఆయన నుండి మేలులు దీవెనలు గొప్పతనాలు పొందాలని కాదు, అవసరమైతే ప్రభు కోసం కూడా చచ్చిపోవాలి. ఈ లోకం శాశ్వతం కాదు తమ్ముడు. 70-80 సంవత్సరాలు బ్రతుకు అంతలో పుట్టి ఇంతలో మాయమైపోయి ఆవిరి వంటి వాడువు నువ్వు, నేను అంతే. ఎందుకు ఈ భేదాలు? ఎవరిని నమ్ముకోవద్దు, దేవుణ్ణే నమ్ముకో. అసలు రాజకీయాలతో పనేంటి మనకి? దేవుడికి తెలుసు ఎవరిని అధికారిగా ఉంచాలో వారిని దేవుడు అధికారిగా ఉంచుతాడు. నువ్వు గంతులేసినంత మాత్రాన ఒక అధికారిగా నెగ్గిపోతాడు అనుకుంటున్నావా? అర్థమైందా? అర్థం కాలేదేమో. దేవుని చిత్తంలో ఉంది. నీ ప్రయాస వ్యర్థం. నువ్వు పెద్ద రాజకీయ నాయకుడివైనా, లేకపోతే నువ్వు కామెంట్లు పెట్టే పెద్ద వత్తాదివైనా, మగవాడివైనా, నీ వలన ఏం జరగదు, వేస్ట్. ప్రతి మనిషి పుట్టి పెరిగి అంతలో పుట్టి ఇంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వాళ్ళం. ప్రభువు త్వరగా వస్తున్నాడు, జాగ్రత్త. బాధ పెట్టుకో ఎవరిని. నా విషయాలు నీకెందుకు? నన్ను పోషించేవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు, నా మంచి చెట్లు చూసేవాడు. నేను అడవుల్లో పడుకుంటుంటాను, ఒక మంచం ఉండదు, ఏమీ ఉండదు, చెట్ల కింద పడుకుంటా. రా, నువ్వు నాతో పాటు వచ్చి పడుకో. దోమల్లో పడుకుంటా, ఇంకా పురుగుల మధ్య పడుకుంటుంటా. సరైన నీళ్లు దొరకవు, ఆ గోతుల్లో నీళ్లు తాగితే నువ్వు జబ్బైపోతావు. కానీ ఆత్మ నాలో ఉంది. ఏంటో తెలుసా? అభిషేకం, పరిశుద్ధాత్మ అభిషేకం. అందుకే నేను బ్రతకగలుగుతున్నాను. నా తోటి వాళ్ళు అందరూ కూడా బాగా బలహీనులైపోయి చనిపోయారు. ప్రభు కృపను బట్టి నేను ఇంకా ఆరోగ్యంగాను, అంటే ఇంత మాత్రం ఒక విధానంగా కనపడుతున్నాను. అర్థమైందా? ఈ నా వయసుని బట్టి తగినటువంటి రూపం కాదు ఇది. నాతోటి వాళ్ళు, నాతో చదివిన వాళ్ళు పాపం ముసలు అయిపోయారు, చచ్చిపోయారు. దేవుని ప్రార్థనలో ఉంటాను, దీక్ష ప్రార్థనలో ఉంటాను. కరోనా జబ్బు తగ్గిపోవాలని ఏకాగ్రంగా దీక్ష చేసి ఉపవాసం అని ప్రార్థించిన వ్యక్తిని నేను. మా దేశానికి మంచి పరిపాలన ఇవ్వని ప్రార్థిస్తాను, అధికారుల కోసం ప్రార్థిస్తాను. నేను మన భారతదేశాన్ని ఏలుతున్నటువంటి ప్రధానమంత్రి మోడీ గారి కోసం ప్రార్థిస్తాను. చంద్రబాబు గారి కోసం ప్రార్థిస్తుంటాను, జగన్ గారి కోసం ప్రార్థిస్తాను, ప్రవీణ్ గారి కోసం ప్రార్థిస్తాను, పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రార్థిస్తాను.
అందరి కోసం ప్రార్థిస్తాను. నేను వారు క్షేమంగా ఉండాలని కోరుకుంటాను. దేవుడు మనకు తోడై ఉండును గాక. మంచి మనసు కలిగి అనేకులను ఆకర్షించుకునేటట్లుగా బ్రతకండి. విమర్శనలు ఇవి కాదు మనల్ని ఉద్ధరించేవి. ప్రభు రాకడ వచ్చేస్తుంది, అవన్నీ పక్కన పెట్టండి. ఎవ్వడికి తీర్పు తీర్చకండి. మీరు కనుక నాలాంటి ఎవరికైనా నువ్వు తీర్పు తీర్చేవనుకో, దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. మొత్తం 7 చదువుకో తమ్ముడు. ఆమేన్.